రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తి కాకుండానే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. రూరల్ నియోజకవర్గంలో గత 10 నెలల్లోనే దాదాపు 37 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే నానాజీ తెలిపారు. కొవ్వాడ గ్రామంలో చేపట్టిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామ సర్పంచ్ కోటిపల్లి ఉమా సతీష్ ఆధ్వర్యంలో పశువుల కోసం నీటి గుంటకు ఎమ్మెల్యే నానాజీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 37 కోట్లతో 10 నెలల కాలంలో కాకినాడ రూరల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఎన్ఆర్జీఎస్ నిధులతో డ్రైన్లు, రోడ్లు అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు. కేంద్ర నిధులతో ఏపీఎస్పీ పాఠశాలలో అభివృద్ధి పరచడం జరిగిందని అన్నారు. వేసవి కాలంలో ప్రజలకు నీటి సమస్యలు లేకుండా 15 వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ 52 మందికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా తొలి విడతగా 480 మందికి కుట్టు మిషన్లో శిక్షణ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎంపీపీ నందిపాటి లక్ష్మి, ఎండీఓ సతీష్, అధికారులు శ్రీరామ్, ఈవో శ్రీకాంత్, నాయకులు పుల్ల శ్రీరాములు, పాండురంగి రాజు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, మట్టా ప్రకాష్ గౌడ్, బీజేపీ నాయకులు పితాని లీలా, రంబాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రూపాయలు తీసుకొచ్చి ఏ గ్రామాన్ని వెళ్తే మేము అడిగితే పోల్స్ అడిగితే 600 పోల్స్ సరిసేపు 60 లక్షల రూపాయలు వేళ అవసరం ఉంది. వేళకి 30 లక్షలు సేకరించాం. ఆ పోల్స్ ప్రతి చోట ఏ గ్రామం వెళ్ళినా సరే పూర్వం నాన్ లేఅవుట్లు వేసేసి ఎక్కడికక్కడ వదిలేసి వెళ్ళిపోయిన చోట మేము వేళ పోల్స్ వేస్తూ ఉన్నాం. మేము పోల్స్ చేయడానికి ప్రిపేర్ అయ్యి లిస్టులు తయారు చేస్తారు. ఈ ఎండాకాలంలో ఇప్పుడే వెంటనే త్వరగతిని పూర్తి చేస్తూ ఉన్నాం. ఈ ఎండాకాలంలో ఎవరో సఫర్ అవ్వకుండా, మంచినీరు గురించి ఎలా సఫర్ అవ్వకుండా, కరెంటు గురించి కూడా సఫర్ అవ్వకుండా ఉండడానికి చేస్తూ ఉన్నాం. అలాగే పిఎం శ్రీ నిధుల నుంచి 1,50,00,000 పెట్టి ఏపీఎస్పీ స్కూల్లో ల్యాబొరేటరీస్ కట్టించాం. ఇవాళ కంప్యూటర్ రూమ్ కట్టించాం. ఇవాళ కట్టించి ఇవాళ పిల్లలకి ఉజ్వల భవిష్యత్తు కల్పించడానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే బీసీ, కాపు, ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్లో 300 యూనిట్లు పార్టీలు, 3 పార్టీలు కూడా అందరికీ కూడా ఇచ్చి ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకులకి, అట్లాగే ప్రజలకు ఎవరైతే అవసరం మీద ఉన్నారో ఆ ప్రజలందరికీ కూడా 8,17,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇవాళ త్వరలో ఎండీ గారు అట్లా డిస్ట్రిబ్యూషన్ కూడా త్వరలో మొదలు పెడతారు. అలాగే నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంతన్నా చెప్పచ్చు ఈ విషయంలో. సీఎం రిలీఫ్ ఫండ్, ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ ఒకప్పుడు మేము నాయకులుగా ఉన్నప్పుడు కానీ మాతో మేము ఎమ్మెల్యేలు కూడా తిరిగి రోజుల్లో, ఆ రోజుల్లో కూడా ఒక సీఎం గురించి దగ్గర సీఎం రిలీఫ్ ఫండ్ 2 లక్షలు 3 లక్షలు తీసుకురావాలంటే సార్ 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 అంటే కారు దాకా పరిగెట్టి ఆయనతో సంతకం పెట్టించి ఆయన బతిమాలు తెచ్చేసుకునే రోజులు అయ్యి. అటువంటిది ఈవేళ ఆన్లైన్ సిస్టమ్ చేసి వెంటనే మనం ఎమ్మెల్యేలు ఎవరైతే వెంటనే సబ్మిట్ చేసిన వెంటనే కూడా వారు దాన్ని చూసి దాని యొక్క పేపర్స్ అన్నీ చూసి, డాక్యుమెంటేషన్ చూసి అన్నీ కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా అందులో 50-60% ఇవాళ ఇస్తూ ఉన్నారు. కొన్ని జూన్ ముందు ఎప్పుడు వచ్చేసినాయంటే స్వయంగా సీఎం గారి దగ్గరికి వెళ్తే వారే స్వయంగా సంతకం పెట్టి 90% రాసి అనేక సందర్భాల్లో ఈ అసెంబ్లీ నడిచిన అనేక మందికి సీఎం గారు ఇవ్వడం జరిగింది.